10 బీఆర్ఎస్ చేసిన పాపాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చినదొరవారు కేటీఆర్ తన జల్సా షో కోసం ఫార్ములా ఈ రేస్ పెట్టాడు. 55 కోట్ల రూపాయలను ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి చెల్లించాడు. ఆ చెల్లింపుల మీద ఆర్బీఐ వేసిన 8 కోట్ల జరిమానాను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెల్లించారు. ఇక 40,000 కోట్ల బకాయిలను వదిలి వెళ్లాడు కేసీఆర్. అందులో మాజీ ప్రజాప్రతినిధుల బిల్లులే 1,300 కోట్లు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పనులు చేయించారు. కానీ బిల్లులు మాత్రం చెల్లించలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు చేసిన పాపానికి ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పనులు చేయించి బిల్లింగ్లు పెండింగ్ లో పెట్టి ప్రజాప్రతినిధులను రోడ్డున పడేశారు. బిల్లులు చెల్లించండి మహాప్రభు అని కేసీఆర్ కాళ్ల మీద పడ్డా కనికరించలేదు. అప్పుల పాలయ్యాం, చేసిన పనులకు బిల్లులు ఇవ్వమంటే దొరవారు గోడల మీద నుంచి కూడా చూడలేదు. పైగా ఇప్పుడు సర్పంచులను రెచ్చగొట్టి ఎగదోసి కాంగ్రెస్ ప్రభుత్వాన్నే దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల దొంగలు. కాంగ్రెస్ సర్కార్ వచ్చే నాటికే తెలంగాణలో ప్రజాప్రతినిధుల కాలం ముగిసింది. అయినా తప్పు తమది కాదని బుకాయింపు మాటలతో నీచ రాజకీయం చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. అయినా సరే కేసీఆర్ చేసిన పాపాలకు అమాయకులు బలి కావద్దని రేవంత్ సర్కార్ వారిని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు చెల్లింపులు మొదలుపెట్టింది. ముందు 10 లక్షల లోపు బకాయిలను చెల్లిస్తోంది. దాదాపు 400 కోట్ల రూపాయల బిల్లులను క్లియర్ చేసే పనులు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. త్వరలోనే అన్ని బిల్లులు క్లియర్ చేస్తాం, ఆందోళన చెందొద్దని ప్రభుత్వం హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ చేసిందే దొంగ పని. పైగా ఇప్పుడు లంగా మాటలు మాట్లాడుతూ డ్రామాలు చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల గురించి బావమరుదులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ధర్నాలు, ఆందోళనలు చేస్తామంటే జనం చెప్పులకు పేడంటించి కొడతారు. ఎందుకంటే ఈ పాపం మీదే కాబట్టి.